భక్తులకి మంచి చేయడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తీసుకొచ్చింది. అది కాస్త లడ్డూల విషయంలో టోటల్ గా భక్తుల మనోభావాలే గాయపరిచినటువంటి అంశం చూసాం. సరే, దాంట్లో రాజకీయం ఏమైనా మాట్లాడుకోవచ్చు. అది పక్కన పెడితే రెండో వైపున వచ్చేటప్పటికి శ్రీవాణి లాంటిది అక్కడ టికెట్లు దొరికి కింద టికెట్లు దొరికి అవి మొత్తాన్ని నాశనం చేసి ఇప్పుడు ఆన్లైన్ పెట్టి కేవలం మళ్ళీ ఆ ఎవరైతే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు తెలుగు అయినటువంటి కొంతమంది దగ్గర బుక్ చేసుకునే వాళ్ళకే సాధ్యమయ్యే పరిస్థితి ఇచ్చారు. ఇదో మళ్ళీ రాజకీయ నాయకుల మీద వాళ్ళ మీద డిపెండ్ అయ్యే కర్మ తీసుకొచ్చి పెట్టారు. ఇది ఒక ఎత్తు. దాంతో పాటుగా ఇప్పుడు మరొక విచిత్రమైనటువంటిది ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్తాను, ఇప్పటికీ చెప్తాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూల్ అయిందంటే ఎందుకు పనికి వస్తాయి అన్నది మాట్లాడుకుంటాం. ఇప్పుడు కొత్తగా వర్చువల్ రియాలిటీ పెడతారట, విఆర్ సాంకేతికను అందుబాటులో తీసుకురావాలని భావిస్తున్నారు. అంటే అదే కళ్ళకి గాగుల్స్ లాగా పెట్టుకుని దాంట్లోనే ఎదురుగుండా ఉన్నట్టు కనబడుతుంది కదా, ఇది అంటారు. ఇవి తీసుకురావడం, దాంట్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి స్పెషాలిటీస్ ఇవన్నీ చూపెడతా ఉంటారట. అక్కడ గంటల కొద్ది 10 గంటలు, 12 గంటలు, 15 గంటలు, 18 గంటలు క్యూ లైన్ లో ఉన్నటువంటి సందర్భంలో అవి కళ్ళకి పెట్టుకుని 18 గంటలు చూస్తే కళ్ళు ఏమైనా బాగుంటాయి. అక్కడ టీవీలు ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా కావాలంటే ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో 80 ఇంచులు 100 ఇంచుల టీవీలు ఉంటాయి కదా, అవి పెట్టండి. పెద్దదిగా ఒక సినిమా చూసినట్టు కనబడుతుంటది. అక్కడ భక్తివే ప్రదర్శించండి. ఈ వర్చువల్ రియాలిటీలు వీటి ద్వారా ఏ పిల్లలు నేలకేసి కొడితే లేకపోతే గవక్క చేతులు వచ్చి కింద పడిందంటే పాడి ఎందుకు ఇవన్నీ డబ్బులు తగలేయడం తప్పించి శ్రీవారి డబ్బుల్ని నాశనం చేయడం తప్పించి